సార్ సార్ ఫైనల్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇవ్వకుండా పోతే ఏంటి భవిష్యత్తులో డిమాండ్ ఎట్లా ఉంటుంది బీసీల నుంచి గవర్నమెంట్ మీద ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? బీసీలు ఇప్పుడు చైతన్యవంతం అవుతున్నారు. ఇందాక మీరే మాట్లాడారు, బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలలో వచ్చే చైతన్యం ఏంటంటే, అవును వాళ్ళు మనం చెప్పింది కదా ఎందుకు చేయలేదు అన్న మాట ప్రతి చోట వినిపిస్తుంది. ఈ మాట రేపు ఏమవుతుందంటే అందరూ ఒక దగ్గర ఒక చావడి కాడ అందరూ వచ్చి జమగాడానికి దోహదపడుతుంది. వీళ్ళందరూ కలిసి ఒకసారిగా వచ్చి నినదించడానికి దోహదపడుతుంది. ఒక్కసారిగా బీసీలందరూ తలుచుకొని 2 కోట్ల మంది మెమోరాండాలు ఇవ్వడానికి, మా సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే భవన్ పెట్టారు కదా, 2 కోట్ల మంది మెమోరాండాలు తీసుకొని వచ్చి ప్రజాభవన్కి ఇస్తారు. ఏం ఆందోళన చేయరు, బస్సుల అద్దాలు బాగొట్టరు, రైళ్లను ఆఫ్ చేయరు, రైలు పట్టాలు తొలగించరు, సిగ్నల్స్ కాడికి పోరు. మహాత్మా జ్యోతిబా పూలే సాక్షిగా బహుజన నాయకుడు భవన్ పేరు పెట్టుకున్నా ఉంటారు కదా, ఆ భవన్కి 2 కోట్ల మంది వస్తారు. 2 కోట్ల మంది వచ్చి మెమోరాండాలు ఇచ్చిపోతారు. మాకున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి. దానికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? దానికి ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారా మెమోరాండాలు తీసుకోవడానికి? విన్నపాలు వినవలే అని చెప్పేసి అందరూ బీసీలు. విన్నపాలు వినకపోతే ఏం చేయవలే అన్నటువంటి విషయాన్ని కూడా బీసీలు ఆలోచిస్తారు. అది చెప్పేది. ఎస్, నీకు 545 మండలాలకు ఉన్నటువంటి మండలాధికారులకు బీసీలు ఇవ్వలేరా అప్లికేషన్స్? టక కావాలంటే కుప్పలు వస్తాయి, బస్తాలుగా వస్తాయి విన్నపాలు. ఇప్పటికీ నిజంగా ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి విన్నపాలు మొత్తం కూడా రికార్డు చేసి పెడితే మొత్తం ఆ బీసీ భవన్ మొత్తం కూడా ఆర్ కృష్ణయ్య ఇచ్చిన మెమోరాండాలతో నిండి ఉంటుంది. అది ఇచ్చి నిజంగా ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటం మహోజ్వలమైనటువంటి పోరాటం. అది ఏమన్నా కానీ బీసీ అన్నటువంటి 2 పదాల మీద నిలబడ్డవాడు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి మన జాజుల శ్రీనివాస్ గౌడ్ వరకు వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రగుల్స్ మొత్తం కూడా, ఈ స్ట్రగుల్స్కి సంబంధించి ఈ బీసీలు ఇచ్చిన మెమోరాండాలు పెట్టుకుంటే ఆఫీస్లో సీట్లు ఉండవు, బీసీ భవన్లో మెమోరాండాలే ఉంటాయి. దారుణమైనటువంటి విషయం ఇది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. సగం మంది ప్రజలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటే 2 కోట్ల మంది బీసీల రాష్ట్రం. దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటారు కదా, దేశం అంటే ఉత్పత్తి శక్తులు, రాష్ట్రం అంటే ఉత్పత్తి శక్తులు. ఆ ఉత్పత్తి శక్తులు ఈరోజు బీసీలు. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఈనాడు ఉన్నారు. అటు ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో అరుస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఇందిరా పార్క్ కాడ అరుస్తున్నాడు, పోయి ఆదిలాబాద్ పోయి ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ అరుస్తున్నాడు, ఇక్కడ పోయి మేధావుల సంఘం అని చెప్పేసి వీళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు పత్రిక తీస్తే వాళ్ళ మెయిన్ వార్తలుగా వేయకపోయినా మీరు జోన్ పేజీల్లో వేసినా, సిటీ పేజీల్లో వేసినా, ఎక్కడ వేసినా కూడా రోజుకు 10 సమావేశాలు జరుగుతున్నాయి. సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వరకు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశాల యొక్క రూపం మొత్తం కూడా ఒక కొత్త రూపం తీసుకుంటుంది. రైట్, ఇదే చెప్తున్నారు సార్. ఎక్కడైతే అరుస్తున్న వాళ్ళందరికీ ఒక బిస్కెట్ టైప్లో ఒక చైర్మన్ పోస్టో లేకపోతే ఎమ్మెల్యే పోస్టో ఇస్తే వాళ్ళు చల్లబడతారు. వాళ్ళకి అనవసరంగా వాళ్ళ ఉద్యమం ఏమైనా ముందుకు పోయేదా అంటారు. మరి ఎట్లా అంటే ఈరోజు సార్, ఈరోజు గౌరీశంకర్ గారు బీసీ సమాజం నుంచి మాట్లాడుతున్నారు, లేకపోతే ఊరుకు శంకర్ వల్ల మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, తీసుకొచ్చేదాన్ని పోస్ట్ ఇరా అంటారు. ఇప్పుడు ఇదే జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎట్లా? అది కాదండి, మీరు ఒక విషయం వినండి. జయశంకర్ వడవను ముచ్చట్లో చెప్పాడు. అవును, అధికార పార్టీలో ఉన్నటువంటి వాడు బీసీల గురించి మాట్లాడితే వీడికి ఉన్న పదవి పోద్దని భయం ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నవాడు బీసీల గురించి మాట్లాడితే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు ఇవ్వరని భయం. ఇది ఉంటుంది. ఇవ్వమనండి. బీసీలకు చైర్మన్ పోస్టులు వాడు ఇసిరేయడం కాదు, ఎవరు ఇసిరేయడం కాదు. సగానికి పైగా 60% చైర్మన్ పోస్టులు బీసీలకు రావాలి, అది డిమాండ్. నువ్వు ఇవ్వడం కాదు, జనాభా ప్రకారంగా, తమాషా ప్రకారం ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? మొత్తం సగానికి పైగా ఉన్నటువంటి దాంట్లో బీసీలకు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కాదుగా నువ్వు ఇచ్చేది, చైర్మన్లు ఇవ్వండి, తప్పకుండా ఇవ్వాలి. రైట్ అండి, అది వాళ్ళకి ఇవ్వాలి, సగానికి వాళ్ళకున్న శాతానికి ఇవ్వాలి. వాస్తవం. అంటే నీకు స్కూల్ కమిటీ వేస్తే కూడా అక్కడ కూడా ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వాడే. అక్కడ నీకు డీసీసీబీ చైర్మన్లు మొత్తం వాళ్ళే, మండలాధ్యక్షులు మొత్తం వాళ్ళే, మున్సిపల్ చైర్మన్లు మొత్తం వాళ్ళే, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లు ఆ రిజర్వేషన్లు కాకుండా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళే. ఒకవేళ రిజర్వేషన్లో వాళ్ళు వస్తే కూడా ఏడుస్తారు. ఏమండి ఇది? ఏమి సమతుల్యత అండి, ఏమి సమానత్వం అండి ఇది? ఇవన్నీ మాట్లాడితే
ఈ కులవాదులుగా తయారైపోయారండి వీళ్ళంతా. చాలా దారుణమైన విషయం అండి. వీళ్ళంతా కులవాదులుగా తయారైపోయిన స్టాంప్స్ ఉంటాయి, కొంతమంది స్టాంపులు వేస్తారు. ఈ ప్రగతిశీలవాదులు, ఈ కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్నాం మేము వాళ్ళు, గౌరీశంకర్ కులవాదిగా మారాడు, కొట్టండి స్టాంపుని, టక్క స్టాంపులు వేస్తారు. సో వేస్తే కాదండి, ఎందుకు మాట్లాడుతున్నాను, సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలని గోడల మీద రాసినవాడు, వ్యవసాయక విప్లవానికి ఇరుసుగా ఉన్న నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలని గోడల మీద రాసినటువంటి వాడు, ఇంద్రవల్లి కదిలింది, పోరుబాట సాగింది, పోరాటం ఆపకుండా మునుముందుకు సాగింది అన్నటువంటి ఇట్లాంటి గౌరీశంకర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు మా హక్కులు మాకు కావాలని అడిగే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికీ పాలకులు ఎంత నిర్లక్ష్యం. మనం వర్తమానంలో మాట్లాడుతున్నాం ఎంత, ఇది మాట్లాడితే కులవాదులను ముద్ర వేయడం సరైనది కాదు. ఇది మానవ హక్కుల ఉద్యమం, ఇది మానవీయ విలువలతోటి మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నటువంటి ఉద్యమం. చాలామందికి ఇలా మాట్లాడే వాళ్ళకు, చాలా ప్రగతిశీలంగా మాట్లాడే వాళ్ళకు అసలు సంచార జాతులు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, అర్ధ సంచార జాతులు అసలు తెలియదు. కాబట్టి సెక్రటరియట్లో ఎక్కడో ఏసీ రూమ్ల మధ్యలోనో ఇంకెక్కడో ఏసీ హాల్ల మధ్యలోనో కూర్చొని బీసీలకు సంబంధించిన హక్కుల గురించి నిర్ధారణలు చేస్తే సరిపోదు. బీసీ జీవితం తెలియకుండా, బీసీల గురించి అవగాహన లేకుండా మీరు నిర్ణయాలు చేస్తే మీ పాలక వర్గాలకు సంబంధించినటువంటి ఒక తీర్మానాలు అయితే తప్ప అవి బీసీ బతుకుల్ని బాగు చేయవు. పెట్టండి. ఎస్, మీరు బీసీ కమిషన్ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లాగా అసెంబ్లీలో చాలా మంది చాలా విషయాల మీద తొడలు కొట్టుకొని మాట్లాడుతున్నారు. బీసీల గురించి తొడలు కొట్టి మాట్లాడే వాళ్ళు ఎవరో చెప్పనండి, అక్కడ మాట్లాడమనండి. ఇప్పుడు అసెంబ్లీలో బీసీల గురించి తొడగొట్టి మాట్లాడమనండి. మా జోలికి వస్తే మేము ఊరుకొని తొడగొట్టి మాట్లాడుతున్నారు. బీసీల గురించి ఎవరన్నా మాట్లాడారా? బీసీల గురించి ఎవరైనా తొడగొట్టారా? ఇది బాధాకరమైన విషయం కదా. అయ్యా బాంచన్ దొర యొక్క ఫామ్ మారింది, రూపం మారింది. అయ్యా బాంచన్ దొర మారిపోయి, సార్ మాకు ఏదన్నా ఇవ్వండి సార్, ఇట్లే ఉండాలి బీసీలు, మేము ఇట్లే ఇస్తూ ఉండాలి, మీరు అట్లే తీసుకుంటూ ఉండాలి, మా ఈ పై చేతులు మీ కింది చేతులు పాలించే లక్షణాలు లేని వాళ్ళు మీరు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటున్నారు సార్. అది అంటే పాలించే లక్షణాలు లేని వాళ్ళు, ఓట్లేసేవాళ్ళు. అందుకే బీసీలను ఓట్లేసే యంత్రాలు అంటున్నారు. ఈరోజు చర్చ అంతా కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలు. 8 నెలలు కాలేదు ఎలక్షన్స్లో. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసనతో మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బీసీలకి విషయంలో 77 ఏళ్లుగా, దాన్ని చెప్పడం కోసమే ఈరోజు డిబేట్ తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకమైంది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైతే బ్రహ్మాండమైన విప్లవ కవిత్వం రాసుకుంటూ తిరుగుతాం అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ తిరుగుతాం. ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తూ కవిత్వాలు రాసుకుంటా, వ్యాసాలు రాసుకుంటూ, నినాదాలు ఇచ్చుకుంటూ తిరుగుతాం. అది కాదు. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. నేనలేదు కదా, అది కూడా మీ రాహుల్ గాంధీ చెప్పాడు కదా, మనీ లేదు, మీడియా లేదు, వీళ్ళకి ఏమీ లేదు, పరిస్థితి దారుణమైన పరిస్థితి, నోట్లో నాలుకలు లేని వాళ్ళు మూగజీవాలు. ఈ మూగజీవాల ఉసురు కొట్టుకోదా కాంగ్రెస్ పార్టీకి? ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, ఉండండి మీరు 10 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు మాకు సంబంధించిన విషయం కాదు, 20 రోజులు కూడా కాదు, చాలా భయంకరమైన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఈరోజు నేను మాట్లాడడం కాదు, ఇది ఆగ్రహంగా ప్రతి బీసీ ఎదలో ఉంది. ఆ బీసీ ఎద తలుపులు తెరిచే రోజు వస్తే మాత్రం ఒక బీసీ తుఫాన్గా మారుతుంది. ఆ తుఫాన్ని ఆపడం చాలా కష్టం. మీ రాజకీయ వాతావరణ కేంద్రాలు వేసేటువంటి ఈ ఎత్తుగడలు పనిచేయవు. అందుకే బీసీలకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ జీవన విధానం చూడండి. ఎవరు ఇలా హైదరాబాద్కు వచ్చినట్టు పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు బీసీలు. హైదరాబాద్ నగరంలో ఐటీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్న వాళ్ళు ఎవరు? బీసీలు. 10,000కు 15,000కు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? బీసీలు. పొట్టకూటి కోసం ఈరోజు అంటే మనం స్టూడియోలో మంచిగా ఇస్త్రీ చొక్కాలు వేసుకొని బ్రహ్మాండంగా ఫోల్డింగ్ నలగకుండా, జుట్టు చెరగకుండా వచ్చి మాట్లాడుతున్నాం. బీసీలకే ఉండరు, గౌరీశంకర్ లాగా ఉండరు. కిందకు పోయి చూస్తే వాళ్ళ యొక్క జీవన విధానం ఆ లెక్క చేయడం కోసం కదా కులగండ చేయమనేది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బతుకు ఎట్లా ఉంది, ఏం చేసి బతుకుతున్నారో తెలుసా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా. వాళ్ళు మీకోసం కర్రలు పట్టుకొని ఉరికొచ్చినాడు కదా బీసీలు. మా నాయకుడిని అంటే మా గుండెలు చించుకొని చచ్చిపోయిన వాళ్ళు కదా బీసీలు. గుండెల మీద పేర్లు రాసుకొని కదా తిరిగిన వాళ్ళు బీసీలు కదా. వాళ్ళని నువ్వు మోసం చేస్తావా?
నీ కోసం నిలిచిన వాడిని మోసం చేసే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి మీ కాంగ్రెస్ సంస్కృతి అన్నటువంటి విషయం చెప్పడం కోసం వచ్చాయి ఈరోజు. ఓకే సార్, మంచి విషయాలు మాట్లాడారు సార్. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే అయితే ఒకటైతే నడుస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ గత రిజర్వేషన్లే ఈసారి స్థానిక సంస్థలు అవుతాట్టు ఉన్నాయి. లేకపోతే ఈ ఉద్యమానికి సంబంధించి చాలామంది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీన్ని అందుకోవట్లేదు సరిగ్గా. అంటే ఈ అసలు ఏం జరుగుతుందని ఇప్పుడే వస్తుంది, ప్రతిపక్షాలు అందుకోవట్లేదు. ఇటు మనం కొన్ని బీసీ సంఘాలకు సంబంధించి వాళ్ళు కొంచెం ముందస్తు గుర్తుపెట్టి అది చేస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కదా సార్. మీరు అడిగి చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎట్లాంటి ప్రశ్న అంటే ప్రతిపక్షాలు ఏం మౌనంగా లేవు, ప్రతిపక్షాలు చాలా తెలివిగా ఉన్నాయి, ప్రతిపక్షాలు మొత్తం చాలా స్ట్రాటజీగా ఉన్నాయి, చాలా అంచనాలతో ఉన్నాయి అని బీసీల యొక్క చైతన్యం రానియండి చూద్దాం అంటున్నారు. అధికార పక్షం ప్రతిపక్షం మధ్యలో ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే ఇది యాక్చువల్గా మనం ఏదో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని చెప్పి అనడం కాదు. అవును, మనం ప్రభుత్వాన్ని మీరు చెప్పిన మాటను అమలు జరపండి అని చెప్తున్నాం. ప్రభుత్వం అమలు జరపకపోతే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయమని చెప్పి అడుగుతాం బీసీలు. ఓకే, అడగటమే కాకుండా ఇంకోటి కూడా ఉంది, దీంట్లో ఒక చిన్న కిటిక్ ఉంది. మీకు ఏ వర్గాల నుంచి చైతన్యం దూసుకొని వస్తుందో ఆ చైతన్యాన్ని తమ ఆధిపత్య ఖాతాలో వేసుకోవడంలో రాజకీయ పార్టీలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. అదైతే వాస్తవం. ఎట్లా వేస్తాయంటే చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి దాంట్లో ఊళ్ళని చంపి ఈ 4,000 మంది కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం నెత్తురు ముద్దలయ్యే చచ్చిపోయినటువంటి పరిస్థితి మిలిటరీ యాక్షన్ తర్వాత. అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు ఈ పెత్తందారులు? వీళ్ళంతా కూడా వాస్కోట్లు వేసుకొని మొత్తం ఇప్పుడు ఉన్నాయి కదా, మొత్తం అక్కడ షేర్వానీలు వేసుకొని ఎక్కడ ఉన్నట్టు నిజాం పాలనలో ఉన్నారు. నిజాం పాలన పోయింది, నిజాం సరెండర్ అయిపోయాడన్న తర్వాత వెంటనే కత్తర్ చొక్కాలు వేసుకొని బ్రహ్మాండంగా తెల్ల చొక్కాలు వేసుకొని వచ్చేసారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. వాళ్ళు అధికారంలో షిఫ్ట్ అవుతారు, అధికార పార్టీలోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే ఈ పోరాటం మొత్తాన్ని కూడా 4,000 మంది చేసినటువంటి భూమి విముక్తి పోరాటాన్ని ఏం చేశారంటే కేంద్ర పాలకులు భూ సంస్కరణలు మేము తీసుకొస్తామని చెప్పి ఆ ఉద్యమాన్ని మొత్తం గుర్తుకొసేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా జరిగినటువంటి సందర్భం. కాబట్టి బీసీలుగా వస్తున్నటువంటి ఈ సందర్భాన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా తీసుకుంటాయి. దానికోసం పెద్ద స్పేస్తో ఎదురు చూస్తూనే ఉన్నాయి. బీసీలను మొత్తం కూడా వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ తమ ఖాతాలో వేసుకోవడం కోసం స్పష్టంగా ఉంది. ప్రతిపక్షాలకు తెలుసు దీన్ని ఎప్పుడో రాజకీయమైనటువంటి ఆయుధంగా మార్చి యుద్ధం చేయాలో ప్రతిపక్షాలకు తెలుసు. మనం అనేది ఏంటంటే అధికార పక్షాన్ని అయ్యా మాకు ఇవన్నీ ఎందుకయ్యా, మీరే ఇవ్వండి మాకు, కామారెడ్డి ఎంత గొడవ ఎందుకు మీరు అని ఒకటి అడుగుతున్నాం. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలను కూడా మీరందరూ వచ్చి నిలబడండి అంటున్నాం. అసలు బీసీల పక్షాన ఎవరు నిలబడతారో తేల్చుకునే ప్రశ్న మీరు వేశారు. అంతే, ఇప్పుడు కాంగ్రెస్ నిలబడుతుందా, ఎవరు నిలబడతారు బీసీల పక్షాన అని అడుగుతున్నా. ఇది ఈరోజు దాని నుంచి వచ్చే సమాధానం. ఇది తెలుసుకోవాలి, రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. అవును, కాంగ్రెస్ మీద అయితే నమ్మకం లేదు. కాంగ్రెస్ అంటే నమ్మకం అంటే గ్యారంటీగా మేము చేయను పో అని చెప్పేసినట్టు అంతే కదా, చెప్పకనే చెప్పేస్తున్నారు స్పష్టంగా. అవును, కాబట్టి తప్పకుండా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం, ఈ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి సంబంధించి మహోజ్వలమైనటువంటి పోరాటం 14 సంవత్సరాలు జరిగింది. దాని నుంచే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి ఒక దశాబ్ద కాలంగా బ్రహ్మాండమైనటువంటి పునర్నిర్మాణానికి సంబంధించిన ఒక దారి ఏర్పడింది. ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేయాల్సింది తెలంగాణ పునర్నిర్మాణాన్ని 10 ఏళ్ల పునర్నిర్మాణాన్ని కొనసాగించడం తప్ప కొత్తది ఏం చేయరు. చేయాల్సింది కూడా అదే వాళ్ళ బాధ్యత. కాబట్టి తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం పరిపూర్ణం కావాలంటే బీసీ రాజకీయ అస్తిత్వాన్ని పరిపూర్ణం కావాలి. రైట్, ఇదే సార్ ఏమంటున్నారు. సేమ్ రేపు కనుక ఆగస్టులోనే కనుక స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే సేమ్ ఇప్పుడున్న రిజర్వేషన్లతోటే ఎలక్షన్లకు పోతే బీసీలకు మీరు ఇచ్చే సందేశం ఏంది ఫైనల్గా చెప్పాలి? బీసీలు ఒకటేనండి, బీసీలకు సంబంధించిన వాళ్ళంతా సంఘటితం అవుతారు, సంఘటితం అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఎన్నికలకే అటు పోతే ఇంకో పక్క అన్ని పార్టీలు అందరితోటి అన్ని ప్రజా సంఘాలతోటి వేరువేరుగా విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక మహాజేఏసీగా రూపాంతరం చెంది వీళ్ళు ఒక మహా ఉద్యమంగా తెలంగాణలో ప్రారంభం అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి భిన్న స్వరాలు ఇప్పటిదాకా అయ్యా మా పార్టీ నాయకుడికి ఓటేయండి అని చెప్పి గోడల మీద రాసి మా ఇళ్ల ముందు
మీ యొక్క ఫోటోలను తీసుకొచ్చి ఆ పత్రాలను అతికించుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని చించేసి మా వాటా మాకే అని చెప్పి మా గోడల మీద మేము రాసుకుంటాం, మా ఇళ్ల మీద మా జెండాలు ఎగరేసుకుంటాం. అంబేద్కర్ చెప్పాడు ఇది. మా రాజ్యాధికారం వచ్చేంత వరకు, మనదే రాజ్యాధికారం వచ్చేంత వరకు మనం పోరాడాలని మన గోడల మీద మనమే రాసుకుందామని అంబేద్కర్ చెప్పాడు. ఆ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్కు ప్రకారం ఈరోజు మా వాటా మాకే అన్న విషయాన్ని, హృదయం నుంచి వస్తున్నటువంటి బీసీల యొక్క విషయాన్ని తన ఇంటి దర్వాజాకి అతికించుకుంటాడు, తన గోడల మీద రాసుకుంటాడు. తన ఇంటి మీద అన్ని రకాల జెండాలు మోసిన నా ఇళ్ళు, మా శిరస్సులు ఇప్పుడు మా ఆత్మగౌరవ జెండాతోటి మా హక్కు మాకేమని చెప్పేసి అడిగే రోజు ఉంది. తప్పకుండా ఈ బీసీలు ఏముంది 2 రోజులు అరుస్తారు వెళ్ళిపోతారు అనుకోవడం సరైనది కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కూడా విజ్ఞతను ప్రదర్శించి 42% ఇస్తా అన్నారు. 42% అనేది పూర్తి అశాస్త్రీయమైనటువంటి. ఎందుకంటే మనకు 2010లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కృష్ణమూర్తి కేసులో ఇచ్చినటువంటి తీర్పు, 2010లో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి తీర్పు ప్రకారం 50% రూలింగ్ దాటకూడదు. 50% ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రిజర్వేషన్స్ 50% దాటకూడదన్న విషయం ఆలోచించే ఆలోచన పరులందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల ఓటర్ లిస్ట్ ఆధారంగా మేము చేస్తామంటే ఏం చేస్తారు చెప్పండి. అది ఇప్పుడు వికాస్ కిషన్ రావు ఇచ్చినటువంటిది 2021లో వికాస్ కిషన్ రావు వేసిన కేసుకి భారత యూనియన్కి సమాధానం చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ 50% దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయని విషయాన్ని స్పష్టంగా చెప్పి వదిలేసింది. అయినా కూడా 50% రిజర్వేషన్స్ దాటకూడదన్నారు. దీనికి చేయాల్సిన పని ఏంటంటే పంచాయతీరాజ్ యాక్ట్ను మార్చాలి. అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ను మార్చి అక్కడ పార్లమెంట్లో దానికి రెజల్యూషన్ పాస్ చేయాలి. షెడ్యూల్డ్ 9 ద్వారా పార్లమెంట్లో ఏ రకంగా తమిళనాడులో ఉన్నటువంటి దానికి రిజర్వేషన్స్ 69%, కోర్టులు ఏమీ చేయకుండా పెరియార్ ఉద్యమం ద్వారా వచ్చిన స్ట్రగుల్ ద్వారా తమిళనాడు వాళ్ళు చేసిన పోరాటానికి ప్రతిబింబంగా పార్లమెంట్లో షెడ్యూల్ 9లో చేర్చి అక్కడ 69% రిజర్వేషన్స్ ఇచ్చారు కోర్టుకు పోకుండా. అలా చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో జరగాలంటే అక్కడ పార్లమెంట్లో ధ్వని వినిపించాలి. అక్కడ అది చేయాలి. అది చేయకుండా సాధ్యం కాదు. జరుగుతుందంటారా? అది తప్పకుండా జరగడానికి కావాల్సిన పరిస్థితి ఏంటంటే పెనుగులాట. అంతే. పెనుగులాట యొక్క రూపం పోరాటం ద్వారా వాళ్ళ ఉద్యమాన్ని సీరియస్గా తీసుకుపోవడం, చెప్పడం. అంతే. రైతులు ఏం చేస్తారంటే పంజాబ్ రైతులు చేశారు. బ్రహ్మాండమైన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే పంజాబ్ హర్యానా రైతులంతా కూడా చేసి 500-600 మంది అక్కడ చచ్చిపోయి అక్కడ ఉండి చేస్తే చివరికి ఎవరు చెప్పినా వినని ప్రభుత్వం, మొండి ప్రభుత్వం, ఎవరు చెప్పినా విననటువంటి ప్రభుత్వం అన్నటువంటి మోడీ కూడా మళ్ళీ వెనక్కి పోయి ఆ చట్టాన్ని మార్చుకున్న సందర్భం ఉంది. 75 కోట్ల మంది ప్రజలంతా కూడా తీవ్రమైన నిరసనతో ఉంటే బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రిని చెప్పుకునే వాళ్ళని తప్పకుండా చేయాలి కదా. ఇది వాస్తవం. చూద్దాం మరి అవుతుందా కాదా కావాలి అనేది ఫైనల్గా తప్పకుండా కావాలి. మొత్తానికి ఇది ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి రేపు ఆగస్టులో వరకు వెళ్తే కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా పాత రిజర్వేషన్ల పద్ధతి వెళ్తే మాత్రం బీసీల ఆగ్రహజాలలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు జూలూరి గౌరీశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.